హాయ్ అండి, అందరికీ వందనాలు. మేమందరం ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే, కొంతమంది ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళకు ఆహారము స్వయాన అమ్మమ్మోళ్ళు ప్రిపేర్ చేశారు. వాళ్ళ యొక్క చేతుల మీదుగా ఆ ఆహారాన్ని ప్యాకింగ్ చేసుకొని ఇలాంటి అనాథలకు, ఆకలితో ఇబ్బంది పడే వాళ్ళకు, రోడ్డు పక్కన ఎంతో ఇబ్బందితో ఉన్న వాళ్ళకు ఈ యొక్క ఆహారం అందించాలని వెళ్తూ ఉన్నాము. అనాథాశ్రమంలో ఇస్తామండి. ఆహారమైన, డబ్బులైనా ఇంత డబ్బులిచ్చి మీరు భోజనం ఏర్పాటు చేసుకోండి అని చెప్తాము. అనాథాశ్రమంలో ఎంతోమంది డోనర్స్ ఉంటూ ఉంటారు. కానీ ఇలా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు చాలా తక్కువకుంటారు. ఇలాంటి వాళ్ళకు మనం ఆహారం ఇవ్వటం వల్ల వాళ్ళు అసలు నేను కొంతమందిని చూస్తే ఎంతో బాధ కలుగుతూ ఉంది నాకైతే. కొంతమంది ఏంటంటే 2 రోజుల ఆహారము, 3 రోజుల ఆహారము అది ఒక కవర్లో పెట్టుకొని ఉంటూ ఉన్నారు. అది తింటూ ఉన్నారు. ఆ తినే సమయంలో నేనెళ్ళి ఇది ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ యొక్క ఫేస్‌లో ఉన్న ఆ యొక్క వైబ్రేషన్ చూస్తే, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఎంతగానో సంతోషంగా నాకు అనిపించింది. వాళ్ళ ఆహారం తీసుకొని తింటూ ఉన్నారు. కుళ్ళిపోయిన ఆహారాన్ని వాళ్ళు తింటూ ఉన్నప్పుడు, ఈ యొక్క మంచి ఆహారాన్ని మనం ఇచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఆ సంతోషం నాకు చెప్పలేనంత ఆనందం కలిగించి ఉంది. అంటే అంతగా ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయానికి దేవుడు ఈ కాకి ద్వారా వాళ్ళకి ఆహారాన్ని తెచ్చారు. ఇలాంటి వాళ్ళకు ఆహారాన్ని పంపించటానికి మా అందరిని నడిపించాడు అన్న ఉద్దేశంతో చాలా సంతోషం కలిగి ఉంది. ఎందరో అలా ఇబ్బంది పడుతున్నారని. కొంతమంది అయితే గ్రేప్స్ కొన్ని కుళ్ళిపోయినవి, కొన్ని మంచిగా ఉన్నాయి. మంచి వాటిని ఏరుకొని తింటూ, కుళ్ళిపోయిన వాటిని పక్కన పెడుతూ ఉన్నారు. అసలు అలా ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు ఆకలితో. అసలు ఇస్తుంటే ఆహారం ఎంతగా వాళ్ళ యొక్క రియాక్షన్ ఉంది అంటే చెప్పలేనంతగా ఉంది. అంత ఆకలితో గబగబా తీసుకొని గబగబా తినేస్తూ ఉన్నారు. వీళ్ళని చూసి యవనస్తులమైన మనం నేర్చుకోవాల్సిన విషయం, పెద్దవాళ్ళైన యవనస్తులైనా మనం ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఆహారాన్ని ఇతరులకు పంచే రీతిగా ఉండాలి. బైబిల్ కూడా సెలవిస్తుంది కదా. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటి అంటే, బీదలకు, దిక్కులేని వాళ్ళకు ఆహార రూపంలో అయినా, వస్త్రాల రూపంలో అయినా ఇవ్వటమే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని. అలానే మనం కూడా ఇలా అనేక మందికి ఇలా కొద్దిగైనా, కొంచెమైనా హెల్ప్ చేసే వాళ్ళలాగా ఉండాలని దేవుడు మనకు ముందుగానే హెచ్చరించాడు. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్క యవనస్తులకు ఏం తెలియచేయాలి అని అనుకుంటున్నాను అంటే, యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా మనం ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు ఒక విషయం. రెండవదిగా మనం అది కావాలి, ఇది కావాలని పేరెంట్స్ని అడుగుతాం. వాళ్ళు తెచ్చించగలిగే స్తోమత వాళ్ళకి దేవుడు ఇవ్వచ్చు. కానీ ఇలాంటి వాళ్ళకు ఎవరు తెచ్చిస్తారు? వాళ్ళు ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటున్నారు.